నమస్తే. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ మార్చడానికి, హరిత తెలంగాణగా మార్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కలగంటున్నారు. 1 కోటి ఎకరాల సాగు 2022 కల్లా లక్ష్యమని ఆయన విజన్ ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రాజెక్టుల రీడిజైనింగ్ ద్వారా 1 కోటి ఎకరాలకు నీరివ్వడమే ఆయన లక్ష్యం అని చెప్పారు. అయితే మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఎందుకు వివాదంగా మారుతోంది? నిర్వాసితులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ప్రతిపక్షాలు దీని మీద ఎందుకింత పట్టుబడుతున్నాయి? ఈ అంశాలకు సంబంధించి ఇవాళ మనతో మాట్లాడడానికి, అనే విషయాలు చెప్పడానికి తెలంగాణ సాగునీటి మంత్రి హరీష్ రావు మనతో లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు. హరీష్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సో ముఖ్యమంత్రి గారి కన్నా కళని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే దీనిలో భాగంగా ప్రాజెక్టు రీడిజైనింగ్, దాని మీద ఒక్కొక్క వివాదం మాట్లాడుకునే ముందు మల్లన్న సాగర్ మాత్రమే ఎందుకు ఇంత ఇష్యూ అవుతుంది మంత్రి గారు? అంటే ప్రతిపక్షాలకు ఈరోజు ఒక ఎజెండా లేకుండా పోయింది. అది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కావడం, సాగునీటి మంత్రిగా ఉండేటువంటి నా నియోజకవర్గం కావడం వల్ల దాన్ని ఆధారంగా చేసుకొని ఏదైనా కొంత వివాదాస్పదం చేయాలని చెప్పి ఇలా రైతులను అడ్డంగా పెట్టుకొని రైతుల ముసుగులో రాజకీయం చేసే ప్రయత్నం ఇవాళ ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే వరుస ఓటమిలతో ఒక ఆక్రోశాన్ని దీని రూపంలో వాళ్ళు వెలగక్కుతున్నారు. నిజానికి వాళ్ళకు తాత్కాలికంగా రైతుల గురించి ఏదో మాట్లాడుతామని అనుకుంటున్నప్పటికీ ఇవాళ రాష్ట్రం అంతా కూడా గమనిస్తున్నారు. వీళ్ళు ప్రాజెక్టులను, అభివృద్ధిని ఏ రకంగా అడ్డుకుంటున్నారు, వీళ్ళకి ఇరిగేషన్ ప్రాజెక్టులు రావడం ఇష్టం లేదు, ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తుందని అనవసర రాద్ధాంతం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇవాళ రాష్ట్రం అంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, ప్రతిపక్షాలు విమర్శ చేసే ముందు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీరు నాకు టైం ఇస్తే ఒక 2-3 విషయాలు కూడా నేను చెప్పాలనుకుంటున్నా ఈ సందర్భంలో. ప్లీజ్. ప్రతిపక్షాల తీరు ఎట్లా ఉందంటే, ప్రభుత్వం అవునంటే మేము కాదనాలి, ప్రభుత్వం కాదంటే మేము అవుననాలనేటువంటి రీతిలో ఇలా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయి. కాంగ్రెస్ విషయానికి వస్తే ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి మీకు. నేను తెలంగాణలో 1 ఎకరానికి సాగునీరు రానటువంటి పులిచింతల ప్రాజెక్టు ఇలా రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తన నియోజకవర్గంలో 17 గ్రామాలు ముంపుకు గురి చేస్తూ 14,000 ఎకరాల భూమిని ముంచేసి దాదాపు 6,000 కుటుంబాలను నిరాశ్రయులు చేసి ఆంధ్రాకు 3వ పంటకు నీళ్లు ఇవ్వడానికి పులిచింతల కట్టారు. 1 ఎకరానికి కూడా తెలంగాణలో పారదు. మరి 6,000 కుటుంబాలు ఆ రోజు పులిచింతలలో మునిగితే మాట్లాడని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతున్నారు. 6,000 కుటుంబాలు మునిగినాయి, 1 ఎకరా తెలంగాణలో పారదు, 14,000 ఎకరాల భూమి మునిగింది, ఇచ్చిన నష్టపరిహారం ఎంత అంటే 1,00,000 నుంచి 1,50,000. మరి ఆ రోజు మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు తెలంగాణలో 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే మల్లన్న సాగర్ను, ఇవాళ తెలంగాణకు లైఫ్ లైన్ గా ఉండే మల్లన్న సాగర్ను అడ్డుకునే విధంగా వారు మాట్లాడడం ఎంత మేరకు సౌపండి? ఒక పాయింట్. అదర్ యాంగిల్ చెప్తాను. నేను రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా అయిన తర్వాత కరీంనగర్ జిల్లాలో ఒక తోటపల్లి అని ఒక చిన్న ప్రాజెక్ట్ ఉంది. తోటపల్లి దాని రిజర్వాయర్ కింద 3 గ్రామాలు, ఒగులాపూరు, గాగిలాపూరు, నారాయణపూరు అనే 3 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. 3,900 ఎకరాలు, దాదాపు 1,270 ఇల్లు మునిగిపోతున్నాయి, కుటుంబాలు. నేను ఒక రివ్యూ చేసినప్పుడు మా అధికారులు ఏం చెప్పినారంటే, మొహితుమ్మెద వాగు అని అక్కడ ఒక ఎల్లమ్మ వాగు అని ఉన్నాయి, ఆ 2 వాగుల మీద 2 అక్వాడెక్ట్లు కట్టుకున్నట్టయితే 1 ఇల్లు మునగకుండా, 1 గ్రామం మునగకుండా అదే 49,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. పైగా ఈ 3 గ్రామాల్లోని 3,600 ఎకరాలకు అదనపు ఆయకట్టు అంటే 52,600 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది అన్నప్పుడు నేనేం చేయాలి మంత్రిగా? ఆ 3 గ్రామాలను కాపాడాలి. సో ఆ 3 గ్రామాలని కాపాడుతూ నేను ఆ నిర్ణయం తీసుకుంటే, ఇదే కాంగ్రెస్ నాయకులు కరీంనగర్ జిల్లాలో బెజ్జంకి స్టేజ్ మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు ఆ 3 గ్రామాలు ముంచండి అని ధర్నా చేసిండ్రు. ఆ 3 గ్రామాలని ఎందుకు ముంచని ధర్నా చేస్తే, నేను అసెంబ్లీలో ఈ చెంప ఆ చెంప వాయించిన, దేశంలో ఎవడైనా నాయకుడు అంటూ మునగొద్దని మాట్లాడితే ముంచుమని మాట్లాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే మేము మునగకుండా కాపాడితే ముంచుమని ధర్నా చేసిండ్రు. ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలను, తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఒక మల్లన్న సాగర్ని కడితే ఇక్కడ ప్రాజెక్టే కట్టొద్దని చెప్పి ఈ రోజు ధర్నా చేసి ఒక ద్వంద్వ వైఖరిని అవలంబించినటువంటి వైఖరి కాంగ్రెస్ పార్టీది. ఐఎమ్ కమింగ్ టు తెలుగుదేశం. అందుకే నేను 2 minutes టైం ఇవ్వాలి. అంటే వీళ్ళు ఎంత, అంటే ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది వీళ్ళ రీతి ఎట్లా ఉన్నది, వీళ్ళ ఎంత గుడ్డిగా మునగకుండా నేను ఇంకో 3,000 ఎక్కువ బాధిస్తా అంటే దాన్ని ముంచుమని ధర్నా చేసిండ్రు. ఇది ఇలా గుండెకాయనయా, 10 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తుంది, 50 TMCలు, మొత్తం 4 జిల్లాలు సస్యశ్యామలం అయితే అంటే ఇక్కడ ప్రాజెక్ట్ వద్దంటారు. 2వ పాయింట్కి వస్తాను. తెలుగుదేశం పార్టీ ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ ఉంది,
తెలంగాణలో ఇదేమో 5 గ్రామాలు మల్లన్న సాగర్ లో మునిగేటి 14 అని ఒక లెక్క చెప్తున్నారు, 9 అని 14. ఏం చెప్పాలి ఇక నేను 5 గ్రామ పంచాయతీలు 5 ఆమ్లెట్లు మొత్తం కలిపి 10. ఇలా 7 మండలాలే ముంచేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. పోలవరం ప్రాజెక్ట్ కింద తెలంగాణలోని 7 మండలాలు ముంచేసి మొత్తం గిరిజనులను నిరాశ్రయం చేసి 1 ఎకరాకు తెలంగాణకు నీరు బారది, తెలంగాణకు పనికే రాదు. ఆడెందుకు దీక్షలు చేయరండి తెలుగుదేశం నాయకులు? చంద్రబాబు నాయుడు 7 మండలాలు ముంచితే పోలవరం ప్రాజెక్టులో మాట్లాడని ఈ నాయకులు ఈ రోజు తెలంగాణకు బతుకుదెరువు ఇచ్చేటువంటి మల్లన్న సాగర్ గురించి ఈ రోజు అడ్డుకోవడం సబబేనా? ఇంకొక యాంగిల్ తెలుగుదేశం పార్టీది. మహబూబ్ నగర్ జిల్లాలో పాలమూరు ఎత్తిపోతల పథకం ఉంది. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జూరాల నుంచి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆలోచించారు. ఆలోచించినప్పుడు దాంట్లో ఏం చేసిందంటే 32 గ్రామాలు 14 తండాలు మునుగుతాయి. దాదాపు 16,000 ఇండ్లు మునిగిపోతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి అసలు 32 గ్రామాలు మునిగితే అసలు అల్లకొల్లం అవుతుందని, నీళ్లు కూడా జూరాలలో తక్కువ ఉంటాయని ముంపును తగ్గిస్తూ శ్రీశైలం నుంచి పెడుతూ అదే 10 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చినట్టు 32 గ్రామాల నుంచి 6 గ్రామాలకు తగ్గించారు కేసీఆర్ గారు. 32 నుంచి 6కు తగ్గించినాం. రిజర్వాయర్ల కెపాసిటీ సేమ్, పారే ఆయకట్టు సేమ్. దట్ ఈస్ రీఇంజనీరింగ్. ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే రేవంత్ రెడ్డి గారు 32 గ్రామాలని ముంచాలే, పాత పద్ధతులనే ఈ పాలమూరు ఎత్తిపోతల పథకం చేపట్టాలని మహబూబ్ నగర్ జిల్లాలో ధర్నా చేశారు. అంటే అక్కడనేమో ముంచుమని దీక్షలు చేస్తారు, ఇక్కడనేమో ముంచొద్దని దీక్షలు చేస్తారు. ఇది అవకాశం వాదం కాదా? అంటే ఇట్ క్లియర్లీ ఇండికేట్స్ కేవలం ఒక రాజకీయ వేదికగా రాజకీయం కోసం ఏ రోటికాడ ఆ పాట పాడి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడం చేయంగా వీళ్ళు పనిచేస్తుందనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? యూ కెన్ సీ ద రికార్డ్స్. మీరు ఎన్టీవీలో తీయండి. కరీంనగర్ జిల్లా బెజ్జంకిలో 6 నెలల కింద ముంచుంది 3 ఊర్లను ధర్నా చేసింది. 9 నెలల కింద ఇదే రేవంత్ రెడ్డి గారు 32 గ్రామాలు ముంచాలే, పాత పద్ధతులనే కట్టాలని ముంచుమని ధర్నా చేసిండు మహబూబ్ నగర్ లో. ఇవాళనేమో ఇక్కడ వచ్చి ఈ మాట. ప్రతిపక్షాలది రాజకీయ ఎజెండా అనుకుంటే గనక మరి ఆ నిర్వాసితులు వారి ఆందోళన, వారి బాధ మీరు చూసే ఉంటారు. వారు మా సవాల్ మీద కట్టుకుండా కావాలంటే మమ్మల్ని ఇట్లా వదిలేయండి అని వారు ఆవేదన చెందుతున్న సందర్భాలు కానీ, లేదా ప్రొఫెసర్ కోదండరామ్ లాంటి వారు కూడా దీని మీద కామెంట్ చేయడం, దాన్ని ఏ యాంగిల్లో చూస్తారు? 2 అంశాలండి. నెహ్రూ గారు బతుకున్నప్పుడు మన నాగార్జున సాగర్ డ్యామ్ కట్టడానికి శంకుస్థాపనకు వచ్చినారు. ఆ రోజు 260 గ్రామాలు మునిగినాయి నాగార్జున సాగర్ లో. ద మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా అని నెహ్రూ గారు ఆ రోజు మాట్లాడుతూ ఒక పెద్ద పని కోసం చేసినప్పుడు కొన్ని త్యాగాలు తప్పవు అని ఆనాటి దేశ ప్రధానమంత్రి నెహ్రూ గారే చెప్పినారు. ఈ రోజు ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసిందంటే మల్లన్న సాగర్ లో ముంపు బాధితుల విషయంలో వి హ్యావ్ ఆల్ కన్సర్న్. ఈ రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ చేసిన దానికంటే మెరుగైనటువంటి నష్టపరిహారాన్ని ఈ రోజు ప్రభుత్వం అందిస్తున్నది. మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత బాగా పనిచేస్తుందని మాకు మేమేదో గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ ప్రజల కన్జంప్షన్ కోసం ముఖ్యమంత్రి గారు రీఇంజనీరింగ్ చేసి ఈ రోజు ప్రాజెక్టుల డిజైన్ ఎంత బాగా చేసింది అనడానికి ఐ విల్ టెల్ యూ 2 ఎగ్జాంపుల్స్. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కట్టారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కెపాసిటీ ఎంత అంటే 20 టీఎంసీలు. 20 టీఎంసీల ఎల్లంపల్లిలో మునిగిన గ్రామాలు 21. 20 టీఎంసీల రిజర్వాయర్లో 21 గ్రామాలు ముంపుకు గురైనాయి. కుటుంబాలు 8,000. 8,000 కుటుంబాలు 21 గ్రామాలను ముంచి ఎల్లంపల్లి కడితే అక్కడ కెపాసిటీ 20 టీఎంసీలు. రెండవది మిడ్ మానేర్ కెపాసిటీ 25 టీఎంసీలు, మునిగిన గ్రామాలు 18, ఇండ్లు 16,594. 18 గ్రామాలు 16,594, కెపాసిటీ 25. మీరు మల్లన్న సాగర్కి వస్తే 2,717 కుటుంబాలు 50 టీఎంసీలు 10 లక్షల ఎకరాల ఆయకట్టు. అంటే చిన్న డౌట్ ఏంటంటే అండి, కొంతమంది నిపుణులు కానివ్వండి లేకపోతే బీజేపీ అంటే రాజకీయ విమర్శ అనుకోవచ్చు, వైబిలిటీ ఉందా? ఎందుకంటే 1.5 టీఎంసీస్ నుంచి 50 టీఎంసీస్ దీన్ని పెంచడం అనేది అక్కడ వైబులా కదా ప్రాజెక్ట్ అనే డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇది మేము డిజైన్ చేసింది కాదు కదా. వ్యాప్కోస్ అని ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఈరోజు బీజేపీ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కేంద్ర మంత్రి ఉమాభారతి కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్ వాళ్ళు మొత్తం డిపిఆర్ తయారు చేసి దీని వాళ్ళు ఇచ్చిన రిపోర్టుని ఇలా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇది ఎక్స్వైట్ చేసింది కాదు, మన ఇంజనీర్లు చెప్పిన దాన్ని వ్యాప్కోస్కి ఇచ్చి వ్యాప్కోస్ తోని డిజైన్ తీసుకొని గవర్నమెంట్ ఈస్ డూయింగ్. ఇవాళ ఆలోచించాల్సింది ఏంటండి, గోదావరిలో నదీ ప్రవాహం ఎప్పుడు ఉండదు. ఇప్పుడు బాగా ఉన్నా రేపు రాబోయే ఇంకో 50 ఏళ్ల తర్వాత, ఇంకో 30 ఏళ్ల తర్వాత పై రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టినా వర్షపాతం తగ్గినా అప్పుడు ఎన్ని రోజులు గోదావరిలో వరద ఉంటుంది?
వరద ఉన్నప్పుడు నీళ్లను తెచ్చి మన దగ్గర రిజర్వాయర్లో పెట్టుకుంటే 2 పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. నీకు వరద లేనప్పుడు ఇప్పుడు వీళ్ళు పెట్టింది ఏముంది, పంపులు నడిస్తేనే నీళ్లు బారాలి. ఇది మేం చెప్పలేదు, సిడబ్ల్యూసి చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి ప్రణహిత చేవల్ల ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపితే నువ్వు 16 లక్షల ఎకరాలు బారే దాంట్లో ఈ రిజర్వాయర్లు సరిపోవు, ఈ రకంగా ఈ నీళ్లు పారాయి, ఇదంతా బోగసు, రిజర్వాయర్ల కెపాసిటీ పెంచుకోండి అని కేంద్ర జలవనరుల సంఘం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. సో ఈరోజు ముఖ్యమంత్రి గారు బాగా ఆలోచించి తెలంగాణ సోయితోని తెలంగాణ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రేపు ఇది ఒక మెదక్ జిల్లాకే కాదు, నిజామాబాద్ జిల్లా, నల్లగొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా 4 జిల్లాలను సస్యశ్యామలం చేసే ప్రాంతం. ముఖ్యంగా అన్నిటికంటే ఎక్కువ కరువుతో అల్లాడుతూ ఈ రాష్ట్రంలో అత్యధిక రైతు ఆత్మహత్యలు జరిగినటువంటి ప్రాంతానికి నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు మల్లన్న సాగర్ ప్రాజెక్టు. మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఒక 6 నెలల క్రితం, 1 సంవత్సరం క్రితం ఇదే ప్రతిపక్షాలు గజ్వేల్కో, సిద్దిపేటకో, దుబ్బాకు పోయి ఇక్కడే రైతు ఆత్మహత్యలు ఎక్కువైతున్నాయి, ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఎక్కువ చనిపోతున్నారు అని ఆ రోజు రాజకీయం చేశారు. ఎందుకు చనిపోతున్నారండి? 9 గంటల కరెంట్ ఇచ్చినాం, విత్తనాలు ఇచ్చినాం, ఎరువులు ఇచ్చినాం, మార్కెటింగ్ సపోర్ట్ ఇచ్చినాం, అయినా ఎందుకు చనిపోతున్నారు?